అందరికీ వందనాలు. షాలోం. మరి యొక్క సబ్బాతు ఆరాధనలో దేవుణ్ణి స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఇద్దరు యజమానుల్ని సేవించడం కష్టం అనే విషయాన్ని పోయిన వారు నేర్చుకున్నాం. కాబట్టి శరీరాన్ని అనుసరించకుండా ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే మనుషులు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములను శిక్ష విధించను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ముందు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ముందు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. ఎలాగైనా శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమై ఉన్నది. అది దేవుడి ధర్మశాస్త్రము లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుడి సంతోషపరచనేరదు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వారైతే వాడు కాదు. కాబట్టి మనము శరీరానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామా, ఆత్మానుసారమైన జీవిస్తున్నామా? ఆత్మానుసారమైన జీవితం అంటే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నామంటే అర్థం ఏంటి? 7వ వచనంలో ఏముంది? 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని మనకి అనుగ్రహిస్తుంది అన్నారు. బాగానే ఉంది. 7వ వచనం ఏమని చెప్తుంది? శరీరానుసారమైన మనస్సు దేవుని విరోధంగా ఉంటుంది, అది ధర్మశాస్త్రానికి లోబడదు. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు. కానీ ఇవాళ చాలామంది ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్తున్నారు. వాళ్ళకి ఆ బోధన చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ బోధన చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? 9వ వచనంలో అటువంటి బోధలు వాళ్ళు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? Ye are not in the flesh, but in the spirit. If so be that the Spirit of God dwell in you. మీలో దేవుని ఆత్మ నివసిస్తుంది అని చెప్తారు. If any man have not the Spirit of Christ, he is none of his. ఎవరికైనా దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళు క్రీస్తు వారు కాదు. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క ఆత్మ, మనము శరీరానుసారమైన వారు కాకుండా ఆత్మను అనుసరించి జీవించాలి. ఇక్కడ 7వ వచనంలో ఏముందంటే, బికాజ్ ద కార్నల్ మైండ్ ఈజ్ ఎన్మిటీ అగైన్స్ట్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్. లోకానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడదు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనలో నివసించినప్పుడు మనము ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటాము. ఇది గమనించాలి, ఇక్కడ ఉన్న అంశం ఇది. కాబట్టి ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ ద స్పిరిట్, ఇఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ యూ, యు ఆర్ లెడ్ బై ద లా ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క ఆత్మను అనుసరించి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. అంతేగాని ధర్మశాస్త్రం లేదని, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది
తప్పుడు బోధలు బోధించరు. కాబట్టి ఇక్కడ తెలుగులో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ రెండో వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప నియమం నుండి విడిపించను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏముందో చూద్దాం. ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఇక్కడ రెండో వచ్చిన ఇంగ్లీష్లో ఉన్నది, నేను తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నది కంపేర్ చేసి చూడండి. ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందు మనము ఉన్నవారంగా ఉంటే ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. చాలా కేర్ఫుల్గా గమనించండి ఈ వచనాన్ని. ఇక్కడ ట్రాన్స్లేషన్లు చాలా అక్కడ వాళ్ళు కొంచెము తేడా కనపడుతుంది. ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందున్న ధర్మశాస్త్రం సంబంధమైన ఆత్మ. క్రీస్తు యేసునందని బాగా గమనించండి. ఇక్కడ మీ బైబిల్లో ఎవరి బైబిల్ ఏముందో చూడండి. ఇక్కడ క్రీస్తు యేసునందలి ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మ ఏమి చేస్తుంది అంటే మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. నన్ను పాపం నుండి మరణం నుండి విడుదల కలుగు చేస్తుంది, స్వేచ్ఛగా చేస్తుంది అని వాక్యంలో ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో ఏముందో చూడండి. ఇక్కడ తెలుగులో చదవమా, రెండో వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఇక్కడ తేడా ఉంది ట్రాన్స్లేషన్లో. ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేషన్కి తేడా ఉంది. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్తున్నాడు. కానీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంది? ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్. ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ హ్యాడ్ మేడ్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. యేసుక్రీస్తునందలి జీవమునిచ్చు ఆ ధర్మశాస్త్రము నన్ను పాపం నుండి మరణం నుండి విడుదల కలగజేసింది. ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డూ ఇన్ వాట్ ఇట్ వాజ్ వీక్ త్రూ ఫ్లెష్, గాడ్ సెండింగ్ హిజ్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్, అండ్ ఫర్ సిన్ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. ఏదైతే ఆ నియమము చేయలేకపోయిందో, ఏ నియమం చేయలేకపోయింది? ఏ నియమం చేయలేకపోయింది? ఇక్కడ ఫర్ ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ మనల్ని పాపం నుండి మరణాన్ని నుంచి విడుదల కలగజేసింది అని చెప్తున్నాడు. మూడవ వచనంలో వాట్ ద లా కుడ్ నాట్ డూ, ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో, ఇన్ వాట్ ఇట్ వాజ్ వీక్ త్రూ ఫ్లెష్, శరీరం ద్వారా అది బలహీనపడింది. శరీరము ద్వారా బలహీనపడటం వల్ల ధర్మశాస్త్రపు క్రియలు మనం చేయలేకపోతాం. అంటే మన శరీరపు క్రియల వల్ల, శరీరం బలహీనత వల్ల ధర్మశాస్త్ర క్రియలను మనం చేయలేకపోతున్నాము. అది అక్కడ ఉండవలసింది. శరీరం బలహీనతల వల్ల ధర్మశాస్త్ర క్రియలు మనం చేయలేకపోతాం. కానీ అక్కడ ఏమంటాడు? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దాన్ని ఏమంటాడు? ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డూ ఇన్ దట్ ఇట్ వాజ్ వీక్ త్రూ ద ఫ్లెష్, గాడ్ సెండింగ్ హిజ్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్,
అండ్ ఫర్ సిన్ కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. అంటే ఆ యొక్క పాపము కలిగి జీవించటం వల్ల మనము శరీరాశలకు లోబడి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము. కాబట్టి మెస్సయ్య శరీరంలో ఆ పాపానికి శిక్ష విధించాడు. ధర్మశాస్త్రానికి కాదు, పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న తర్జుమాల లోపాల వల్ల అర్థమే మారిపోతుంది. ధర్మశాస్త్రం దేని చేయలేకపోయిందో అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం చేయలేకపోవడం కాదు, పాపాన్ని అనుసరించి మనం జీవించడం వల్ల, పాప జీవితాన్ని మనం జీవించడం వల్ల ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేకపోతాం. అదే ఉండాల్సింది. అక్కడ ఉండాల్సిన ట్రాన్స్లేషన్ ఏమిటది? మనం పాప జీవితంలో జీవించడం వల్ల ధర్మశాస్త్రానుసారమైన జీవితం అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాము. కాబట్టి మెస్సయ్య తన మరణంలో ఆ పాపానికి శిక్ష వేశాడు. ఏ పాపానికి? మన యొక్క పాపానికి, అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పాపానికి తన శిలువలో శిక్ష వేశాడు. తర్వాత ఏముంది? మనం ఇక్కడ చూస్తే 7వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. 7వ వచనంలో ఏమన్నాడు? ద కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ అగైన్స్ట్ గాడ్. లోక సంబంధమైన శరీరము దేవునికి విరుద్ధంగా ఉంటుంది. లోక సంబంధమైన మనసు దేవునికి విరుద్ధంగా ఉంటుంది. తర్వాత చదవండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడలేదు. ఏమిటంట? శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో 3వ వచనం ఏం చెప్తుంది? దేవుడు చేశాడు. ట్రాన్స్లేషన్ తప్పు కనపడుతుంది. మెస్సయ్య శరీరం ద్వారా ధర్మశాస్త్ర వ్యతిరేకమైన పాపానికి ఆయన శిక్ష విధించాడు. కానీ ఆ అర్థం రాకుండా ధర్మశాస్త్రం చేయలేని దాన్ని దేవుడు చేశాడని అక్కడ 3వ వచనంలో మరి కొంచెం పొరపాటుగా ట్రాన్స్లేషన్ అవ్వాలి. చూడండి, మళ్ళీ కావాలంటే నేను చెప్తాను. 3వ వచనం, ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డు, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయింది అనే విషయం చెప్తున్నాడు. ఇన్ దట్ ఇట్ వాస్ వీక్ త్రూ ద ఫ్లెష్. ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది? పాపం నుంచి విడుదల చేయలేకపోయింది. ధర్మశాస్త్రము మనల్ని పాపం నుంచి విడుదల చేయలేకపోయింది. ఎందువల్ల? ఇట్ వాజ్ వీక్ త్రూ ఫ్లెష్. శరీరం ద్వారా మనము బలహీనమయ్యి పాపులుగా ఉన్నాము. కాబట్టి దేవుడు తన కుమారుని పాప శరీరాకారంలో పంపించి ఏం చేశాడు? కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. ఆ పాపానికి శిక్ష విధించాడు. ఆయన. ఆ విషయం ఇక్కడ 3వ వచనంలో తెలుగులో ఉందా? ఏమంటాడు? పాప పరిహారంతో దేవుడు తన సొంత కుమారుని శరీరాకారంతో పంపి ఆయన శరీరం ద్వారా పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము పాపం ఏంటో చెబుతుంది అంతవరకే. కానీ ఆ పాపానికి శిక్ష విధించేది ఎవరు? ఆ పాపానికి పరిహారం చెల్లించేది ఎవరు? దేవుడి కుమారుడు. అంతకుముందు మెస్సయ్య రాకముందు పరిహారం ఎవరి ద్వారా చెల్లించబడేది? బలుల ద్వారా, గొర్రెలు మేకల రక్తం ద్వారా చెల్లించబడేది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము పాపానికి పరిహారము చెల్లించదు. ఇది మనం గమనించాల్సింది. ధర్మశాస్త్రము పాపం అంటే ఏమిటో చెబుతుంది. కానీ మనము ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తే ఆత్మానుసారమైన మనసును కలిగి ఉంటాము. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటే శరీరానుసారమైన మనసును కలిగి ఉంటాము. ఆ శరీరానుసారంగా మనం చేసిన పాపానికి మెస్సయ్య ఆ శిలువలో శిక్షను విధించాడు అని చెప్తూ
7-8 వచనంలో ఏమని చెప్తుంది? ద కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ అగైన్స్ట్ గాడ్, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ గాడ్. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంట? ధర్మశాస్త్రానికి లోబడదు. నైదర్ ఇండీడ్ కెన్ బి, అది ఏమాత్రము లోబడదు. సో దెన్ దే దట్ ఆర్ ఇన్ ద ఫ్లెష్ కెనాట్ ప్లీజ్. మరి ఆ శరీరానుసారులు దేవుని తృప్తిపరచలేరు. కానీ బట్ ఇన్ ద స్పిరిట్, ఇఫ్ సో బి దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ, మనలో కనుక దేవుని ఆత్మ నివసిస్తే అప్పుడు మనము ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవించడానికి అవకాశము కలుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత 12 నుంచి 14 వచనాలు చూద్దాం. ఇదే అధ్యాయంలో 12 నుండి 14 వచనాలు ఏముందో చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందుకు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. ఏదైనా మరలా భయపడటకు మీరు రహస్యపు ఆత్మను పొందలేదు, కానీ 14. Therefore we are not debtors. మనము ఎవరికి రుణపడలేము. ఏ విధంగా రుణపడలేము? నాట్ టు ద ఫ్లెష్, శరీరానికి మనము రుణపడలేము. టు లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్, శరీరానికి మనం ఏ విధంగా రుణస్థులము కాము. అంటే దాని అర్థం ఏంటి? శరీరానుసారముగా మనము జీవించకూడదు అని చెప్తున్నారు. 13వ వచనం, ఇఫ్ యు లివ్ ఆఫ్టర్ ద ఫ్లెష్ యు విల్ డై. మీరు శరీరానుసారముగా జీవిస్తే మరణిస్తారు. ఆదాము హవ్వలు ఎందుకు మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు? దేవుడు ఇచ్చిన ఆ వాక్యము, ఆ ధర్మశాస్త్రం అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై తోరా? ధర్మశాస్త్రము అంటే ఏమిటి? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా నియమమే, ధర్మశాస్త్రమే. అంటే తోరా అంటే ఏమిటి? మీకు చెప్పాను ఇంతకు ముందు. తోరా అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్. లేకపోతే ఒక బాణము వంటిది, నోటిలోంచి అంటే విల్లు నుంచి బయలుదేరే బాణం వంటిది. అంటే అది విల్లు నుంచి వెళ్ళి దేవుడు దాన్ని పుచ్చుకుంటుంది. రాత్రి మనం నేర్చుకున్నాం, దేవుని వాక్యం కంది వంటిది అని. కాబట్టి అది హృదయాలను చీలుస్తుంది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట అది ఎదుటి వారిలో మార్పును కలగజేయాలి. ఇట్ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్, ఉపదేశాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం అనేది మానవునిలో మార్పును కలగజేయటానికి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చే మాట అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం అంటే చట్టం కాదు. చాలామంది ధర్మశాస్త్రం అంటే చట్టం అనుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తే ఇది చేస్తే మీకు మేలు కలుగుద్ది, ఇది చేస్తే మీకు కీడు కలుగుద్ది అని ఉపదేశాన్ని బోధిస్తున్నాడు. ఉపదేశము టీచింగ్స్. కాబట్టి ధర్మశాస్త్రము మానవునికి మేలుకరమైన మాటల్ని మనకి అందిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ చదువుకునే భాగంలో 13వ వచనంలో ఇఫ్ యు లివ్ త్రూ ద స్పిరిట్ టు మార్టిఫై ద డీడ్స్ ఆఫ్ ద బాడీ, మీరు ఆత్మ ప్రకారం కనుక నడిస్తే శరీరానుసారమైన క్రియల్ని నశింపజేస్తారు. కాబట్టి ఆత్మ విజయం పొందుతుంది, శరీరానుసారమైన క్రియలు నశిస్తాయి. కాబట్టి మనము యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఎంతమంది దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు.
కాబట్టి ఇక్కడ శరీరానుసారమైన మనసు ఎలాంటిది చెప్పండి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఫ్లెష్? వాట్ ఈస్ ద మైండ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫ్లెష్? శరీరానుసారమైన మనస్సు అంటే ఏమిటి? లోకాశలు కలిగి జీవిస్తాం, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి జీవిస్తాం, శరీరాన్ని పోషించుకోవాలని చూస్తాం. ఎప్పుడైతే మనం శరీరం ఎడల, పోషణ ఎడల అత్యాసక్తి కలిగి ఉంటామో ఏం చేస్తాము? ఆత్మానుసారమైన విషయాలని పట్టించుకో. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. కాబట్టి మనము ఆత్మ చెప్పేది వినాలి. మన హృదయంలో దేవుని ఆత్మ ఏది చెబుతుందో ఆ మాటలనే వినాలి. కానీ శరీరం ఏం చేస్తుంది? లోక సంబంధమైన ఆలోచనల వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము మనల్ని ఆత్మీయ అంశాల వైపు నడిపిస్తుంది. శరీరపు ఆశలు నాశనం వైపు నడిపిస్తుంది. కాబట్టి మనలో దేవుని ఆత్మ కనుక నివసిస్తే మనం ఏ విధంగా పిలువబడతాము? దేవుని కుమారులుగా పిలువబడతాం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం మనం జీవిస్తాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తామో మనం శరీర ఇచ్చలు కలిగి ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉండడం అనేది శరీర ఇచ్చలతో జీవిస్తాం. గలతీ 5వ అధ్యాయము 16-17 వచ్చాను. గలతీ 5వ అధ్యాయము 16-17 వచ్చాను. అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చారు. 16-17 శరీరము ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేం చేయో వాటిని చేయకుండా ఆత్మానుసారముగా నడుచుకోండి. మనం ఎలా నడుచుకోవాలండి? ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి? ఆత్మానుసారమైన జీవితం అంటే ఏమిటి చెప్పండి. దేవుని చిత్తానుసారంగా నడవడం, ఆజ్ఞలు నడవడం. ఆత్మానుసారమైన జీవితం అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవడమే. ఆత్మానుసారమైన జీవితం అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితమే. దీంట్లో రోజు రాసిన పత్రికలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అనే అంశాన్ని మనం చూస్తాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అనే మాట మనము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అనే మాట చూస్తారు. ఒక్క నిమిషం.
7వ అధ్యాయం 14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. కాబట్టి ధర్మశాస్త్రము శరీరానుసారమైనది కాదు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. 7వ అధ్యాయము ఎంత 14 అని చెప్పారు కదా. For we know that the law is spiritual. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మకు సంబంధించినది. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మకు సంబంధించినది అర్థం ఏంటి? ధర్మశాస్త్రము మన ఆత్మకు ఉపదేశం చేస్తుంది, మన ఆత్మకు బోధన చేస్తుంది. కాబట్టి మన ఆత్మను ధర్మశాస్త్రం నడిపిస్తారు రూల్ ప్రకారం. కానీ ఏమవుతుంది లోకంలో? మన ఆత్మ ఎవరు నడిపిస్తున్నారు? శరీరం నడిపిస్తుంది. లోక సంబంధమైన శరీరపు ఆశల చేత మానవులు నడిపించబడి మన హృదయంలో దేవుని ఆత్మ కోల్పోవాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటుందో మన శరీరము దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది. అటువంటి జీవితము ధర్మశాస్త్రానుసారంగా ఉండదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మనము పాపం జీవితాన్ని జీవిస్తామో, పాపం చేయండి ఆజ్ఞానికరమే పాపం అంటే అర్థమేంటి? ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది పాపం. కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దాన్ని ఏమంటాము? శరీర నియమము అని చెప్తాం. కాబట్టి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మనకి ఏమని చెప్తున్నారు? ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17లో మనకి ఏమని చెప్తున్నాడు పౌలు గారు? ఆత్మానుసారముగా నడుచుకోండి అంటాడు. ఏమిటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆత్మానుసారముగా చాలా ఇది లోకము మనకి మామూలు బోధలందరూ కూడా ఈ విషయాలు చెప్పరు. ఏం చెప్తారు? ఇందాక అక్కడ మనం చూపించిన రోమన్స్ 8వ అధ్యాయంలో ఏముంది? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో దాన్ని క్రీస్తు చేశాడు అని చెప్తారు. క్రీస్తు శిలువ మీద పాపాన్ని కొట్టివేశాడు. క్రీస్తు శిలువ మీద దేని కొట్టేశాడు? పాపాన్ని కొట్టివేశాడు. అంటే పాపం కొరకు పరిహారము చెల్లించాడు. కానీ ఈ బోధకులందరూ ఏం చెప్తారు? శిలువ మీద ఏం జరిగిందని చెప్తారు? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని చెప్తున్నారు. పెద్ద పెద్ద బోధకులు పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వేల మంది లక్షల మందికి పెద్ద పెద్ద మైకులు పెట్టి బోధలు చేస్తున్నారు ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని. కానీ ఎక్కడా లేదు బైబిల్ గ్రంథం. మెస్సయ్య శరీరము ద్వారా ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉన్న పాప నియమము ఏమైనది? పాప నియమము కొట్టివేయబడినది. ధర్మశాస్త్రం